50 సంవత్సరాల నుంచి వేస్తున్న పెసరట్టుని ఈరోజు తింటున్నా. ఖచ్చితంగా ఒక 3 ప్లేట్లు తింటాం. ఏం బ్రో? అది చూడండి ఆ స్టైల్. ఆయన ప్లేట్ ఆయన తెచ్చేసుకొని పెట్టేసుకుంటున్నాడు. నీ టోకెన్ నెంబర్ ఎంతరా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు ఇక్కడ? నేను వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. మంచి ప్లేస్కి వచ్చినాం. సరదా నాకేమో దడానండి. హోటల్ పేరు కరుణాశ్రీ, బోర్డు లేదు కానీ ఇలా టిఫిన్కి మాత్రం గట్టి పేరు ఉంది ఈ ఊర్లో. బాగుంది ఈరోజు. అసలు పొద్దున బ్యాడ్ స్టార్ట్ అనుకున్నాం కానీ వండర్ఫుల్ స్టార్ట్ ఇది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్గా కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఆంధ్రాకి వచ్చిన, ఆంధ్రాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈడికి ఎందుకు వచ్చినాం అంటే, ఈడ విలస అనే ఒక ఊర్లో 50 సంవత్సరాల పైబడి ఖతర్నాక్ టిఫిన్స్ చేస్తున్నారు. ఏమేమి దొరుకుతాయి అంటే డిఫరెంట్ అట్లు ఉంటాయి. పెసరట్టు, మినపట్టు, అట్లా కొన్ని అట్లు ఉంటాయి. ఆ అట్లని 50 సంవత్సరాల నుంచి రచ్చలేపిరిచి పెడుతున్నారు. అది కూడా ఊకపోయి మీద చేస్తారు, గ్యాస్ మీదనో సిలిండర్ మీదనో కాకుండా. ఏదైతే వరి పొట్టు ఉంటుందో ఆ వరి పొట్టు మీద, కొబ్బరి డొక్కల మీద చేస్తారు. అదిరిపోతుంది. ఈ హోటల్ ఏడుందంటే అమలాపురం నుంచి 6 కిలోమీటర్లు దాటిన తర్వాత విలస అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. గుడి పక్కలనే హోటల్ ఉంటుంది. స్పీడ్కి వెళ్ళిపోతే కనబడదు. గుడి దగ్గర ఆగి కొంచెం ముంగల్కి వస్తే గుడికి ఆనుకునే హోటల్ ఉంటుంది. హోటల్ పేరు కరుణాశ్రీ, బోర్డు లేదు కానీ ఇలా టిఫిన్కి మాత్రం గట్టి పేరు ఉంది ఈ ఊర్లో. ఎక్కడెక్కడ నుంచో వస్తారు. నడుగురు లోపలికి పోయి గరం ఛాయ్ అవుతుంది. ఆ ఛాయ్ తీసుకొని ఛాయ్ తాగుతూ ఆ బాబాయ్తో ముచ్చట్లు పెట్టుకుందాం. నడుగురి. కొబ్బరి డొక్కలతో చేసిన పొయ్యి అంటే ఓకే చేయాలండి. ఊగా ఇగో అది చేస్తామండి. అవునా? ఓకే. మొత్తం ఊక అంటే మన దాన్ని ఏమంటారు, వడ్ల పొట్టు. తీసుకోండి. ఎంతండి టీ? 5 రూపాయలు. సూపర్. మీ పేరేంటి బాబాయ్? బండారు సోమేశ్వరరావు అండి. సోమేశ్వరరావు. ఎప్పుడు పెట్టిన హోటల్ ఇది? ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి కాడ నుంచి కొట్టాయండి. మీ నాన్నగారి దగ్గర నుంచి? ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది బాబాయ్? అదండి 63 అండి. 63 ఇప్పుడు. 63. రేపు సంక్రాంతి వెళ్తే 64 వస్తుందండి. సంక్రాంతి కుట్టిరేంది మీరు? సూపరు. ఎట్లుంటుంది సంక్రాంతి పండుగ మన ఊర్లో? బాగానే ఉంటుందండి. ఎలా ఉంటుంది బాబాయ్ దగ్గర టిఫిన్? బాగుంటుందా? ఎప్పటి నుంచి తింటున్నారు మీరు? చిన్నప్పుడు. మీ ఫ్రెండా? సూపర్. ఇడ్లీ కొట్టు సినిమాలో ఉంది ఇది. టీ తాగి చల్లారిపోద్ది. శీతాకాలం గురించి గమ్మున చల్లారిపోద్ది, వేడి ఉండదు. మళ్ళీ 5 రూపాయలు అంట చాయ్. అదిరిపోయింది. మంచి వింటేజ్ ఫీల్ ఉంది. ఇంట్లో ఇచ్చినట్టు స్టీల్ గ్లాసులో ఇచ్చారు. ఎలా ఉంటుంది సంక్రాంతి టైంలో? బాగుంటుంది. 5 ఖాళీ ఉండదండి సంక్రాంతి టైంలోనా? వచ్చి వాళ్ళు అందరూ కాళ్ళ సరదా నాకేమో దడానండి. అది ఏం తెలుసు, వాళ్ళ కంగారు వెళ్తే వాళ్ళ సరదా వెళ్తాయి. ఆదివారం ఇంకా మరీనండి. అంటే ఈ సెలవుల గురించి వచ్చేస్తారండి అందరం. కొంచెం పక్కలనే పొలాలు ఉన్నాయి ఈడ. బిల్లు కట్టకపోతే నీళ్ళు తోడిస్తారా? ఈ పక్కలనే మొత్తం వర్షేన్ ఉంది, కొబ్బరి చెట్లు. మంచి ప్లేస్కి వచ్చినాం. మంచి స్టార్ట్ ఇది. ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి. ఉప్పు గట్ట కలుపుకునండి, లైన్ చేసుకుని వేసేసుకోవాలి. బా, ఆ సప్పుళ్ళు కూడా ఎంతో ఇనసొంపు కనిపిస్తున్నాయి ఆ పిండి కలిపి. మీ ఊరిలో ఎక్కువ ఉంటారా బాబాయ్? బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎక్కువ అయిపోయారు బాగా. ఫస్ట్ ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయింది. ఎక్కడ? ప్రత్యేకంగా కార్లన్నీ దాని నిండా ఉంటాయి. ఓ అమ్మా. మొన్న పిక్నిక్ వచ్చారంట, టూరిస్ట్ వచ్చేసారు 50 మంది. టిఫిన్ ఇక్కడ చేసారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు ఇక్కడ? నేను వాళ్ళ నాన్న దగ్గర నుంచి. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి.
సేమ్ ఇడ్లీ పిండితోని ఇట్లా అట్లా లెక్క వేస్తున్నారు. 2 అట్లు 15 రూపాయలు అంట, 4 అయితే 30 రూపాయలు. మంచిగా ప్యాన్ కేక్స్ లెక్క అవుతున్నాయి, దూరకు గాలుతున్నాయి. ఒక పక్క ఇడ్లీకి నీళ్ళు గరం అవుతున్నాయి. బొర్రులు ఒకవేళ మనం ఈ వాడినా వాడకపోయినా బొర్రులు ఖాళీగా ఉండకుండా ఉండాలండి, ఇట్లా పెట్టాలి. లేకపోతే మంట కడకెళ్తాండి. కరెక్ట్, ఎందుకంటే వేడి బయటకు వచ్చేస్తుంది కదా. కానీ చాలా బాగుంది, అది నిదానంగా కాలుతున్నది ఆ పొయ్యి మీద. ఎక్కువ మంట లేకుండా దానికి ఎంతైతే వేడి సరిపోవాలో తక్కువ మంట మీద ఎక్కువసేపు కాలుతుంది. అందుకే అంత కమ్మ ఉంటుంది కావచ్చు. అంటే ఇంకా నేను తినలేదు, కానీ చూస్తేనే అర్థమైపోతుంది కమ్మ ఉంటుందని. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మ్యూజిక్ వినబడుతుంది. కేరళ సినిమాలు చూసి ఆ కేరళ సినిమాల్లో ఆ వైబ్ ఉంటుంది, ఆ హోటలు, పోస్టర్లు, ఆ ఛాయ్ ఇవ్వడం, అదంతా నాకు కోరుకుండేది ఆడికి పోవాలి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాల ఫుడ్ బ్లాగింగ్ కెరియర్లో ఈరోజు మస్తు అనిపించింది నాకు. అది ఆయన ప్లేట్ ఆయన తెచ్చేసుకొని పెట్టేసుకుంటున్నాడు. బాబాయ్ మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 45, 46. చూడండి మరి పిండితో గొడవ అయిపోతుంది. 80లోనా? డేట్ గుర్తుందా? సూపరు. ఇంకో ఈరోజు నేను కూడా అట్లాంటిది వేసుకొచ్చిన. ఇంకా లూజా? అరే చూపించాలి అయితే ఫోటో. చూస్తా. అది చూడండి ఆ స్టైల్. ఇగో శనగ చట్నీ. ఇది మరగాల ఇప్పుడు. ఓకే, ఇంకా అలా తిప్పుతా ఉండాలి. ఇంకా అది ఉప్మా లెక్క అవుతుందా? పెసరట్టు ఏదైతుందో పెసరట్టుకి పిండి పొద్దుగాల పడతారట. ఇవన్నీ బాబాయ్ 30. ఇది 1 15. ఓకే, 30కి 2. దోశ సైజు కూడా ఇంతేనా? మరి ఎందుకని గరిట వాడలేదు మీరు? ఏం చేయదు. ఓకే, ఒక ఓకే 20 నిమిషాలు. నీ టోకెన్ నెంబర్ ఎంతరా? 3. పచ్చడా ఇక్కడే అందింది. నా వాటా నాకు అందింది. తమ్ముడు దా, సెల్ఫ్ సిస్టమ్ అనమాట. వీడికి వచ్చి మనమే పచ్చళ్ళు వేసుకొని వెళ్ళొచ్చు. పచ్చిమిరపకాయలతో చేసిన కొబ్బరి పచ్చడి, శనగ పచ్చడి, ఇంట్లో కొట్టిన కారం పొడి. ఇలా బయటికి వచ్చి బాగుంది ఈరోజు. అసలు పొద్దున బ్యాడ్ స్టార్ట్ అనుకున్నాం కానీ వండర్ఫుల్ స్టార్ట్. ఇది 15 రూపాయలకి ఒకటి. 2 రకాల చట్నీలు ఉన్నాయి. పచ్చిమిరపకాయలతో చేసిన కొబ్బరి చట్నీ, శనగ చట్నీ, కారం పొడి. ఫస్ట్ ఉట్టి పెసరట్టే తినబుద్ధి అవుతుంది. ఎంత బాగా గాలింది చూడరి. కట్టెల పొయ్యి అనొచ్చు, ఊకపోయి అనొచ్చు, ఏదన్నా. 50 సంవత్సరాల నుంచి వేస్తున్న పెసరట్ని ఈరోజు తింటున్నా. చలో, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విలస అనే ఊర్లో
కర్ణాశ్రీ హోటల్లో ఊకపోయి మీద చేసిన పెసరట్టు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఖచ్చితంగా ఒక 3 ప్లేట్లు తింటాం. ఏం బ్రో 3 ప్లేట్లు ఈజీగా 3 ప్లేట్లు. పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర, అల్లం ముక్క, చట్నీల్లో స్నానం చేయిద్దాం దీన్ని. ఆ కారం తగిలింది బా. పొద్దుటి నుంచి ఊరిళ్ళు ఊరిస్తున్న శనగ చట్నీ తిందాం. నాకు శనగ చట్నీ అసలు నచ్చదు, కానీ అద్దరిపోయింది అది. ఆ వాసనకు పొద్దునుంచి వండుతుంటే తినబుద్ధి అయింది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఎంత ముద్దుగా అనిపించిందో నాకు. ఉప్పు చూడంటే పడుతుంది వేసేయంటే, ఆయన చెప్పడం, ఆమె తీసుకురావడం, ఆమె ఎంత ఇచ్చిందని ఆయన చూడకుండా వేసేది సరిపోతుంది అనడం. వా, కోఆర్డినేషన్ అదిరిపోయింది వాళ్ళిద్దరి మధ్య. కానీ కారం పొడితో అవసరం లేదు. ఉట్టి చట్నీదే ర్యాంప్ ఉంది. పొద్దున్నే ఒక హోటల్ దగ్గర పోయినాం, అది క్లోజ్ ఉంది. ఇంకో దగ్గరికి పోయినాం, అది క్లోజ్ ఉంది. మరి మేము 5:30, 6 వస్తే 7 ఓపెన్ అయితే వీడికి వచ్చినాం. లైట్ లేకున్నది, డార్క్లో ఉన్నది. మనోడు చూసి వేస్తున్నాడు అని వచ్చి చూస్తే ఆయనే బయటకు వచ్చి మాట్లాడి టీ అయింది రండి, తాగుదారు రండి అని అంటే ఫస్ట్ మేము వచ్చినాం. వచ్చి టీ తాగినాం. భలే ఉండే. 5 రూపాయలు ఛాయ్ స్టీల్ గ్లాస్లో ఇస్తున్నాడు. మొత్తం ఒక అథెంటిక్ ఊరు వైపు ఇచ్చాడు. అంటే నాకు కేరళ, నాకు ఆ రీల్స్ బాగా ఇష్టం. అక్కడ ఉన్నాయి అవన్నీ సేమ్. ఆయన అటైరు, ఆయన చిన్న బిస్కెట్ లాంటి అట్టు 15 రూపాయలకి 2 ఇవి. ఇడ్లీ పిండితో చేస్తారు. ఫస్ట్ ఉట్టి తిన్నాను, రవ్వగా. అంటే ఇక్కడ సైడ్ దొరికే ఇడ్లీ రవ్వ కూడా అలాగుంటుంది. ఇది అబ్బా, దోశ చూడు ఎట్లా కాలింది. ఇక్కడ కూర్చున్నాం 15 రూపాయలకు. బా, ఈ చట్నీలో కూడా గుల్ల మినపప్పు వేసారు. పౌసులు వేసారా లేకపోతే డైరెక్ట్ వేసారా? పౌసు పెట్టినట్టు ఏం అనిపిస్తలేదు ఇలా చెప్తే నమ్మరు. కానీ నిజంగా ఇట్లాంటి దోశ మేము తినలే. ఇట్లా అంటే ఇడిపోతుంది. మరి ఏం పిండి వాడిరో దీనికి. కానీ పెసరట్టు, దాని తర్వాత మినపట్టు దోశ మస్ట్ ట్రై. చూసిరా ఎట్లా కూడా కింద పడుతుంది, అది అంత క్రిస్పీ ఉంది. ది బెస్ట్ దోశ నేను తిన్న దాంట్లో. అంత క్రిస్పీ రావడానికి కారణం నాకు తెలిసి ఆ పెంకు వేడి ఒకటి, చేయితో నిప్పుతున్నాడు కదా ఆయన, దానివల్ల అని నేను అనుకుంటున్నాను. ఎలా ఉంది దోశ? ర్యాంప్ కదా, క్రిస్పీగా పేపర్. ఎగ్జాక్ట్లీ. నువ్వు తినలే దోశ? మడతటి వేసినావు అప్పుడే. నా వెనకాల వేయించుకున్నావు కదరా నాయన. బా, చాలా బాగుంది. నేను ఎప్పటివరకు తినలేదు ఇట్లాంటి దోశ పల్సగా. అదే నేను అదే చెప్తున్నా. ఇంకో చట్నీలా గిట్లా మినపప్పు ఉంది. దీనివల్ల నవ్వుతుంటే వీడికి వస్తే మాత్రం దోశ తినడు మాత్రం మర్చిపోకూడదు. దోశ తిన్నూరి వెయిట్ చేసినా సరే, దాని తర్వాత పెసరట్టు తిన్నూరి, 2 కూడా ర్యాంపు. చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరిళ్ళు ఊరిపిస్తూనే ఉంటాం. అమలాపురం దగ్గరికి వచ్చిన, అంబాజీపేటకు వచ్చిన, విలసాన ఊరికి రారి,
వచ్చి ఈ కర్ణశ్రీ అనే హోటల్లో దోశ తినూరి ర్యాంప్ ఉంటుంది ఉంటాం ఎందరో తిండి పోతుంది అందరికీ బాగుంది బాయ్ లవ్ యూ చిచాస్